హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రై యువర్ వైబ్స్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం గ్రీన్ చికెన్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఈ మధ్య దావత్లలో రెడ్ చికెన్, గ్రీన్ చికెన్, వైట్ చికెన్ మనకు అన్నీ అలవాటు అయిపోయినాయి. అయితే ఈరోజు మనం గ్రీన్ చికెన్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఏం ఫుడ్ కలర్స్ లేకుండా న్యాచురల్గా మనం మంచి ఆకులు పచ్చిమిర్చితో ఆ కలర్ వచ్చేటట్టు అసలు యమ్మీగా ఉండే గ్రీన్ చికెన్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ మెథడ్ చెప్తున్నాను చూడండి. మనకు కావాల్సినవి పుదీనా, ఒక కప్ ఆనియన్, ఇంకోటి కొంచెం కరివేపాకు, ఒక కప్పు కొత్తిమీర, కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో గసాలు, కాజు, ఇంకా సార పలుకులు, కొన్ని సార పలుకులు వేసుకొని స్లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. వీటితోనే మంచి మసాలా రెడీ అవుతుంది. మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్, కాజు ఉంది కదా, చాలా బాగుంటుంది ఫ్లేవర్, చాలా టేస్ట్ వస్తుంది. ఇది మిక్సీ పట్టుకుంటే పౌడర్ అవుతుంది కదా. అందులో ఎండు కొబ్బరి ఒకటి వేసుకొని పేస్ట్ చేసుకున్నాము. ఈ పేస్ట్ పక్కన ఉంచుకొని నెక్స్ట్ ఒక కడాయిలో ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి, ఒకటే స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ అందులో కరివేపాకు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కరివేపాకు ఇంకా పుదీనా, ఎంత ఇవి వేస్తే అంత ఫ్లేవర్ వస్తుంది. పుదీనా వేసుకోండి చాలా, దాంతోనే కలర్ టేస్ట్ కూడా. ఆనియన్ కూడా వేసుకోండి ఇందులోనే, ఎందుకంటే మనం కర్రీలో ఏం వేసుకోము, ఇందులోనే వేసేసుకుందాం మొత్తం. ఆనియన్ ఇది యాక్చువల్లీ పేస్ట్ చేసుకోవాలి మనం. ఇవి మంచిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి సరిపోయినంత పచ్చిమిర్చి, ఇంకా మనం వేరే ఎండుకారం ఏమి వేయం, సో మొత్తం పచ్చిమిర్చితోనే. ఇవన్నీ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి కొంచెం మగ్గనిద్దాం. కొత్తిమీర కూడా వేసుకుందాం. ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుందాం. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే వేసుకుందాం. కలిపి మిక్సీ జార్లో వేసుకుందాం. చెప్పాను కదా, ఇది పేస్ట్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఇట్లా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేద్దాం. నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువ ఉంటేనే బెటర్. 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఇందులో కొంచెం పుదీనా, చిట్పట్టలాడుతుంది, జాగ్రత్త. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకుందాం. మంచి స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా, 2 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా, నెక్స్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా మసాలా అంతా పట్టేటట్టు చూసుకుందాం. నెక్స్ట్ మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ ఉన్నాయి కదా, ఆ పేస్ట్ అంతా ఇందులోకి వేసేద్దాం. చికెన్ మనం ఏం వాటర్ పోయలేదండి, ఇలా అందులోనే ఊరిపోతున్నాయి వాటర్.
బాగా కలుపుకుంది మసాలా అంతా పట్టుకునేటట్టు కలుపుకున్నాం. మీడియం ఫ్లేమ్లో దాన్ని బాగా ఉడుకుతుంది. చికెన్ ఒక 20 minutes అయితే ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్లో అట్లనే బట్టి బాగా కలుపుకొని పేస్ట్ వేద్దాం. ఇది మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, కాజు, సార పలుకులు, గసాల పేస్ట్. ఇది వేసుకొని బాగా కలుపుకుందాం. కలిపి 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 దీని మీద మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒక 10 minutes అయిన తర్వాత ఇట్లా కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది. జార్లో ఉన్న కొంచెం పేస్ట్లో ఉన్న కొన్ని వాటర్ యాడ్ చేసి కలుపుతున్నాం. మూత పెట్టేసుకుందాం. చూడండి ఆ టెక్స్చర్ ఎట్లుందో, ఇంత క్రీమీగా అనిపిస్తుంది కదా. జస్ట్ కాజు పేస్ట్ వల్ల అనుకుంటున్నా నేను. ఎంత యమ్మీగా కనిపిస్తుంది. అసలు ఏం ఫుడ్ కలర్స్ లేవు, జస్ట్ మన పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వల్ల వచ్చిన కలర్ ఇది. కానీ చాలా చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా ఉంది చికెన్ కూడా. అసలు చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందులో మనం ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసుకొని ఒక 2 spoons వేసుకొని తర్వాత కొత్తిమీర గార్నిషింగ్. చూడండి ఇంత సాఫ్ట్ టెక్స్చర్ వచ్చింది ఆ గ్రేవీకి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చపాతీలలో, పూరిలో, బగారన్నంకి అసలు జబర్దస్త్ ఉంటుంది అబ్బా కాంబినేషన్. చూడండి ఇట్లా డిష్లో తీసుకొని ఇప్పుడు వేడి వేడి బగారన్నంలో తింటే వావ్, యమ్మీ గ్రీన్ చికెన్ రెడీ. Thank you guys. Please subscribe to our channel. Thank you.